దివ్యాంగులకు అన్ని విధాలా సహకరించి ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్న ఉపకరణాల గుర్తింపు శిబిరాలను దివ్యాంగులు వినియోగించుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం రద్దాలపేటలోని అంబేద్కర్ భవన్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డీఎల్ఓ పి నారాయణమూర్తి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తమ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. నమోదు కౌంటర్లను పరిశీలించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం కాకినాడ జిల్లాలో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సురవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, చెల్లా లక్ష్మి, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, రెడ్డం రామారావు, బొజ్జ లవరాజు, దానం లాజర్బాబు, జ్యోతుల సతీష్, తోడేటి శిరీష, అడపా శివరామకృష్ణ, ఆగంటి ప్రభాకర్, అక్కిరెడ్డి ఈశ్వరరావు, అక్కిరెడ్డి నాగ గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగులకి వారి అవసరమైనటువంటి పరికరాలు గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఈ అర్హులైన వారందరికీ ఎవరికైతే నిజంగా ఎవరి అవసరమైన గుర్తించి వారందరికీ కూడా నెల రోజుల లోపలుగా వారికి కావాల్సినటువంటి పరికరాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని దీని మూలంగా కూడా మీరు వారు కావాల్సిన పరికరాలని పొందగలగాలని అందరూ కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాకినాడ జిల్లా యంత్రాంగం, కమిషనర్ గారు, డిఎల్డీఓ నారాయణమూర్తి గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్లందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వీరందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు ఓపికతో ఉండి దీన్ని చక్కగా మీరు వినియోగించుకుని మీకు కావాల్సినటువంటి పరికరాలను వారు ఐడెంటిఫై చేసే విధంగా కూడా మీరంతా వారికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరు ప్రార్థిస్తూ